ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 39వ భాగం గురించి వివరించబడును. భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు ఉండడం జరిగింది. ఈ 18 అధ్యాయాలలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము, సాంఖ్యయోగం గురించి పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కర్మయోగం గురించి 3వ అధ్యాయం గురించి వివరించబడును. 39వ భాగంగా ఈరోజు చెప్పబడును. ఈ చెప్పేటువంటి అన్ని భాగాలు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మరియు శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి అంకితం చేస్తూ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ కష్టసుఖాలను సమానంగా తీసుకోండి అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కర్మలు అనేటువంటివి ఒకరొకరు ఒక రకంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. కర్మలు అంటే పని అని అర్థము. ఒకరొకరు పనులను ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. రమణ మహర్షుల వారు ఆయన ఎవరైనా వచ్చినప్పుడు ఆయన కోసము ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలని వచ్చినప్పుడు మొదట మీరెవరో తెలుసుకోండి అనేటువంటి ఒక పదం మాత్రమే ఆయన చెప్తాడు. ఆయన ఒక రకమైనటువంటి కర్మను ఆ రకంగా ఆయన పద్ధతిలో ఆయన చేస్తారు. అదేవిధంగా గాంధీ మహాత్ముడు ఆయన దేశ స్వాతంత్రం కోసము దేశాలు తిరిగి ఆయన ఒక రకమైనటువంటి కర్మను చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఇంటి దగ్గర అలిగి కుటుంబ సమస్యల వలన వారు పోట్లాడి ఎక్కడో కొండలలో దేవాలయాలలో వెళ్ళి వారు ఏదో ధ్యానం చేస్తున్నాము అనేటువంటి పద్ధతిలో చేస్తారు. కానీ వారి మనసంతా కూడా వారి ఇంటిపైనే ఉంటుంది. వారు విషయాలు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి ఆలోచన చేస్తూ ఉండడం వలన వారికి ధ్యానం అనేటువంటిది ధ్యాస ఏకాగ్రత సరిగా కుదరదని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా చేయడం అనేది కూడా మంచిది కాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది తీర్థయాత్రలు, జపాలు, పూజలు అనేటువంటివి చేస్తుంటారు. కానీ అది ఏదో వారు చేయాలనేటువంటి పద్ధతిలో చేస్తూ ఉంటారు. కానీ ఏకాగ్రత, చిత్తశుద్ధి అనేటువంటిది కొంతమంది చేయడం లేదు. కాబట్టి అలాంటి పూజలు కూడా, చిత్తశుద్ధి లేని పూజ కూడా పనికిరాదని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అర్జునుని శ్రీకృష్ణ పరమాత్మ ఒక ప్రశ్న అడగడం జరిగింది. అర్జున, నేను చెప్పేటువంటి ఈ యొక్క గీతోపన్యాసాలు మీరు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో వింటున్నారా అని చెప్పి అడగడం జరిగింది. నేను చిత్తశుద్ధితో ఏకాగ్రతతో వింటున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానం అనేటువంటిది చేసేటప్పుడు చిత్తశుద్ధి అనేటువంటిది చాలా అవసరము. ఏకాగ్రత అనేటువంటిది చాలా అవసరము. ఏదో ఇంటి దగ్గర అలిగిపోవడము, లేదంటే ఏదైనా కష్టాలో బాధలో వచ్చినప్పుడు ఏదో చేయాలనేటువంటి పద్ధతిలో కాకుండా కేవలం పరమాత్మను దృష్టిలో పెట్టుకొని మనసంతా కూడా పరమాత్మ మీదనే ధ్యాస ఉంచి మంచి హృదయంతో ధ్యానం చేసినప్పుడే ఆ ధ్యానానికి ఫలితం ఉంటుంది. కానీ ఏదో రకంగా అలిగిపోయో లేకపోతే ఏదో చేయాలని పద్ధతిలో చేసేటువంటి పూజలు శ్రీకృష్ణ పరమాత్మకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన భగవద్గీతలో చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క 3వ అధ్యాయము కర్మయోగము అంటే మనము చాలాసార్లు వాడుతూ ఉంటాము.
వారికి యోగం పట్టింది అని అంటుంటాము. వారికి యోగం పట్టిందంటే చాలా మంచి దశ జరుగుతుంది అనేటువంటి అర్థం వస్తుంది. ఈ అధ్యాయం పేరు కూడా కర్మయోగం అని పెట్టడం జరిగింది. కర్మ అంటే పని చేయడం అనేటువంటిది. ఈ పనులలో 2 రకాలుగా ఉంటాయి. కొంతమంది హత్యలు చేస్తుంటారు, అది చెడు కర్మ. కొంతమంది అన్నదానం చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు, ఇది కూడా కర్మనే. కానీ రెండిటికి డిఫరెన్స్ అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో ఈ కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ఏమంటే, మానవులకు కూడా యోగం పట్టాలి అంటే ఏదైనా మంచి కార్యక్రమాలు, ధ్యానంలో కూడా ఏకాగ్రత, మంచి చిత్తశుద్ధి, శ్రద్ధ, పట్టుదల, ఓపిక, ఇలాంటి దాంట్లతో ధ్యానం అనేటువంటి కర్మను చేసినట్లయితే వారికి కూడా కర్మయోగం పడుతుంది అనేటువంటి విధంగా ఈ యొక్క కర్మయోగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ 3వ అధ్యాయం పేరు యోగం పట్టింది అని చెప్పడానికే ఈ కర్మయోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ రోజుతో మనకు 39వ భాగం పూర్తి అవ్వడం జరిగింది. ధన్యవాదాలతో శ్రీ జయారెడ్డి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇలాంటివి ఇంత మంచి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు కాబట్టి మరి మీరు కొన్ని ఆచరిస్తూ ఇతరులకు కూడా వీటిని చేయడం వలన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రియులుగా మీరు కూడా అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా చెప్పారు. కాబట్టి ఇతరులకు కూడా తెలియజేయండి.